మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క చిత్తం బట్టి తిరిగి ఈ రీతిగా మనం కలుసుకుని ఉన్నాం. అందులో బట్టి మన తండ్రి అయిన దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపబోతులమై ఉన్నాం. ప్రియులారా, మనం రోమిలకు రాసిన పత్రిక నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మొదటి అధ్యాయము మనం 16 వచనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నామండి. సువార్తను కూర్చి నేను సిగ్గుపడను కాను, ఏలైనా నమ్మ ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి ఉన్నదని మనం నేర్చుకున్నాం. గతసారి ఆలోచించాం. ఆ ఒక్క వచనాన్ని మనం చాలాసేపు ఆలోచించాం, ఎందుకంటే దాంట్లో ఉన్న అంతరార్థం మనకు తెలియాలని, సువార్త ఏ విధంగా దేవుని శక్తి ఉందో మనం అర్థం వల్ల మనం విశ్లేషించి గతసారి వీడియో చెప్పడం జరిగింది. మనం ఈ వీడియోలో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 వచనం ధ్యానిద్దాం. ఆ ఒక్క వచనం మనం ఈ ఒక్క వీడియోలో మనం పూర్తిగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా ముఖ్యంగా ఈ 17 వచనంలో ప్రాముఖ్యంగా ఒక పదం కనబడుతుంది. చాలా ప్రాముఖ్యమైన పదం ఒకటి కనబడుతుంది. దేవునికి సంబంధించి దేవుని నీతి అనే పదం కనబడుతుందండి మొట్టమొదటిగా రోమా రాసిన పత్రికలో. కాబట్టి మనం దేవుని నీతి అనే మాటని మూల పదంగా పెట్టుకుంటూ మనం అంశాన్ని ప్రారంభిద్దాం. రోమా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 వచనం మనం ఇవాళ మనం వీలైతే ఇది చాలా డెప్త్ అయిన అంశం కాబట్టి దేవుడిని తన పదం బహుశా ఈ ఒక వీడియో చాలకపోవచ్చు. ప్రభు చిత్తం అయితే మనం పార్ట్ 2 కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రోమా రాసిన పత్రికలో ప్రధానంగా నీతి అనే పదం చాలాసార్లు ఉంటుంది. మనం ఎంతమంది కూడా నేర్చుకున్నాం. రోమపత్రిక మొత్తం కూడా మూలం అంతా కూడా మనం చూడగలిగితే ఒక విశ్వాసి ఒక నీతిమంతుడు విశ్వాసం మూలం జీవించును అనేది అది ప్రాముఖ్యంగా కనబడే పదంగా మనం ఎంతమంది ఆలోచించాం. అంటే రోమపత్రిక మొత్తం అంతా కూడా మొత్తం సారాంశం కూడా చెప్పబడి ఒక వచనం మనం తయారు చేయగలిగితే విశ్వాసం నుంచే నీతిమంతుడు తీర్చబడట అని ఇంతకుముందు మనం గ్రంథ పరిచయం మనం మాట్లాడుకున్నామండి. అయితే ప్రియులారా, ఇక్కడ అందులో ప్రాముఖ్యంగా దేవుని నీతి అనే పదం ఉంటుంది. కాబట్టి మనం రోమపత్రిక మీద అధ్యాయులు కూడా ఈ పదం కనబడుతుంది. కాబట్టి నేను పూర్తిగా ఇది మొత్తం వీడియో కాదు కానీ నేను పార్ట్గా చేయడం జరుగుతుంది. అయితే ప్రియులారా, మనం ఇంకా మన అంశంలోకి వెళ్ళిపోతాం. మనం ఇంకా టైం ల్యాక్ చేయొద్దు. దేవుని నీతి అనే పదం ఉందండి. నీతి చాలాసార్లు చదువుకుంటాం. మనందరూ తెలిసిన మాట నీతి అన్నమాట. అసలు నీతి అంటే అర్థం ఏంటి? నీతి అంటే మూల భాష నుంచి మనం అర్థాన్ని పరిపూర్ణంగా తెలుగు రాబట్టుకోగలిగితే సరి అయింది చేయడము అని అర్థం వస్తుంది. యథార్థమైంది చేయటము, న్యాయమైంది, ధర్మమైనది, మంచి ప్రవర్తన, న్యాయ ప్రవర్తన, దేవునికి నచ్చే జీవితం, ఇవన్నీ కూడా పిల్లరా నీతికే పర్యాపదగా వాడబడ్డాయి. మనం చాలాసార్లు నీతి అని చదువుకుంటామండి గ్రంథంలో. అసలు నీతి అంటే అర్థం ఏంటి? ప్రాథమికంగా నీతి అనే పదంకి మామూలు అర్థం ఏంటంటే నీతి అంటే సరి అయినది, నీతి అంటే న్యాయమైనది, ధర్మమైనది, దాంట్లో మంచి ప్రవర్తన కలిగి ఉంది, అది దేవునికి నచ్చే జీవితం కలిగి ఉందని నీతిని అర్థం వస్తుంది. రైట్, అది నీతి అనే పదానికి అర్థం. కాబట్టి మనకి ఒక పాయింట్ అర్థమైంది. అంటే మనం గ్రంథాలు చదువుకున్నప్పుడు చాలా మాటలు కొంతమంది భక్తుల గురించి రాస్తూ ఆయన నీతిపరుడు, చాలామంది భక్తుల గురించి ఆయన నీతిమంతుడై ఉన్నాడు, నీతిపరుడే ఉన్నాడు పదాలు చదువుకుంటాం. మనకి ఏం అర్థం అవ్వాలంటే పిల్లరా, నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సరైన జీవితం జీవించినవాడు, లేకపోతే దేవునికి నచ్చే జీవితం జీవించినవాడు. దేవునికి నచ్చే జీవితం ఉందంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నీతిమంతుడు అర్థం వస్తుందండి. అది నీతి అనే పదంగా ప్రాథమికంగా ఆలోచించగలిగితే గ్రంథంలో అనేక మాటలు తెలిసే మాత్రం మన దేవుడి నుంచి మనం వద్దాం. మొదటగా దేవుడు నీతిపరుడు, దేవుడు నీతిమంతుడు అండి. ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకుంటే అనేక మాటలు గ్రంథంలో దేవుని ఉద్దేశించి రచించబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకుందాం. అక్కడ ఏముంటుందండి పిల్లరా, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలను న్యాయములు, ఆయన నిర్దోషియే నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడని దేవుడి గురించి రాయబడిన మాటలు, యెహోవా గురించి రాయబడిన మాటలు. యెహోవా దేవుడు ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. అంటే అర్థం ఏంటంటే నీతి అనేది దేవుని స్వభావంలో ఒక లక్షణం అండి. అసలు నీతి అనేది దేవుని స్వభావం, ఆయన వ్యక్తిత్వం.
అది ఆయన నీతిమంతుని అర్థం ఏంటంటే అది స్వతహాగా ఆయన కలిగి ఉన్న నీతిని అర్థం చేసుకోవాలి. స్వతహాగా ఆయన స్వయంభువుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన స్వభావ లక్షణంలో నీతి అనేది అది ఇంక్లూడ్ ఉందనే విషయం మనకు అర్థం అవ్వాలండి. అనేక వందల వచనాలు ఉన్నాయండి దేవుడు నీతిపరుడు. మరొక మాట కూడా ఆలోచిద్దాం. కీర్తన 11 కీర్తన 7 చదువుకుంటే 11 కీర్తన 7 చదువుకుంటే పిల్లరా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేతాడు. మరొకసారి కూడా కీర్తనకాడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడని గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు నీతిమంతుడు అంటే ఎంతమంది చదువుకున్న ఆ పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో, నీతి అనే పదానికి అర్థం ఏదైతే ఉందో, దేవుడు సరైన వాడు, దేవుడు న్యాయం చేయవాడు, న్యాయం గలవాడు, దేవుడు ధర్మం చేయవాడు, దేవుడు మంచి ప్రవర్తన గలవాడు, ఇటువంటి అర్థాలన్నీ కూడా దేవునికి వర్తిస్తాయండి. ఇవన్నీ కూడా దేవునికి వర్తిస్తాయి. ఇక్కడ ఒక మంచి మాట చెప్పబడింది ఏంటంటే, ఆయన నీతిని ప్రేమించేవాడు. నీతిని ప్రేమించుకోవడం పదం వాడారండి. అసలు దేవుని స్వభావం నీతి అయితే ఆయన నీతిని ప్రేమించుకోవడం గ్రంథం చెప్తుంది. అంటే నీతికి ఆపోజిట్గా పదం ఏముంటుంది? నీతికి దుర్నీతి అనే పదం అర్థం వస్తుంది. ఆపోజిట్ వ్యతిరేక పదము దుర్నీతి. అంటే ఇప్పుడు నీతి ఏంటంటే మనం ఏది చదువుకున్నామో దుర్నీతి పదం కూడా ఉంది. నీతి, దుర్నీతి. దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకమైనది దుర్నీతి. అన్యాయము, అధర్మము, మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన ముందు కూడా దుర్నీతికి సంబంధించింది. అయితే దేవుడు నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. దేవుని స్వభావం నీతి ఉంది. ఆయన ఇప్పుడు మనకు ఎలాగ అర్థం అవ్వాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. సూర్యుడి స్వభావం ఏంటంటే ప్రకాశించేవాడు. ఎందుకంటే సూర్యుడు దాని స్వభావం ఏంటి? మనం సూర్యుని రోజు చూస్తాం కదా, సూర్యుడు ఉదయించగానే సూర్యుడు ఎలా కనబడుతుంది? మనకి ఒక ప్రకాశంతో కనబడుతుంది. అదేవిధంగా దేవుడు కూడా నీతి స్వభావం గలవాడు. నీతి అనేది దేవుని స్వభావమే ఉంది, ఆయన ఇన్బిల్ట్ లక్షణమే ఉంది దేవునిలో అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా స్వయంగా యెహోవా దేవుడు తన గురించి తను చెప్పుకుంటూ ఒక మాట మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21 చదువుకున్నప్పుడు పిల్లారా, యెషయా గ్రంథము 45:21 చదువుకుంటే ఆ 21 అధ్యాయంలో కిందకు వస్తే 21 వచనంలో కిందకు వస్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ తనకు తను చెప్పుకుంటూ ఒక మాట అంటాడు. ఆ మాట ఆలోచిద్దాం. 21 వచనం కింద మాట ఆలోచిద్దాం. యెహోవాననగా నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరునకు దేవుడును అని పదం వాడారు. దేవుడు తన గురించి తను చెప్పుకుంటూ నేను నీతిపరుడిని దేవుడిని పదం వాడారండి. నేను నీతిపరుడిని దేవుడే చెప్పుకుంటున్నాడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు, ఆయన నీతిపరుడే ఉన్నాడు, ఆయన న్యాయవంతుడే ఉన్నాడు. ఆయనకు తను చెప్పు నేను నీతిపరుడు ఉన్న స్వయంగా తన గురించి తానే చెప్పుకున్నట్టు మన గ్రంథంలో కూడా చూడగలం. అదేవిధంగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కూడా నీతిమంతుడు. ఆయన కూడా నీతిని ప్రేమించేవాడు. కీర్తన 45:7 చదువుకుంటే హిబ్రీ పత్రికలు కానీ మన మాట మనం మూలం కీర్తన కథనకి వెళ్తే కీర్తన 45:7 కూడా యేసుక్రీస్తు గురించి రాయబడి ప్రవచనం ఉంటుంది కదా. ఇదే మాట కదా తండ్రి దేవుడు యేసుక్రీస్తు గురించి హిబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో అంటున్న మాటలు. ఇదే మాటని కీర్తన కథ మనసులో చూడగలిగితే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనత ద్వేషించున్న పదం వాడతారు. అంటే ఈ మాట ఎవరు అంటున్నారంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఉద్దేశించి ఆయన సింహాసనం అధిష్ఠించినప్పుడు పరలోకంలో పునరుద్ధరణ తర్వాత తండ్రి దేవుడు యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీన ద్వేషించున్న పదం వాడతారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఉద్దేశించిన మాట. అంటే యేసుక్రీస్తు వారు కూడా నీతిపరుడే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా నీతిని ప్రేమించే వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా నీతిమంతుడు, నీతిపరుడు అనే మాటల గ్రంథం మనం చూడగలము. ఉదాహరణకి దావీదు నుంచి ఆయన నీతి చిగురు పుట్టిన పదం, నీతి చిగురు పదము యేసుక్రీస్తు వాడబడింది ఉంది. మళ్ళా గ్రంథంలో నీతి సూర్యుడు అనే పదం ఉంటుంది. నీతి సూర్యుడు ఉదయించిన పదం యేసుక్రీస్తు వారి గురించి వాయబడిన మాట ఉంటుంది. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయన కూడా నీతిని ప్రేమించేవాడు. తండ్రిని దేవుడు నీతిమంతుడు, ఆయన కూడా నీతిని ప్రేమించేవాడే ఉన్నాడు. తండ్రి దేవుడు ఏదే ఉన్నాడో అదే స్వభావం యేసుక్రీస్తు కూడా ఆయన కలిగి ఉన్నాడు. అయితే పిల్లలు మనం ఆలోచించగలిగితే ఇక్కడ రోమరు రాసిన పత్రిక ఇప్పుడు మనం మొదటి అధ్యాయం 17 చదువుకున్నప్పుడు ఈ పదంలో మనం జాగ్రత్త గమనిస్తే అక్కడ రాయబడిన మాటకి మనం ఆలోచించగలం. మనం వచనం చదువుకుందాం.
రోమిల రాసిన పత్రిక 1:17. పిల్లలు, ఈ విధంగా గ్రంథం దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి అనేక మాటలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం రోమిల రాసిన పత్రిక 1:17 చదువుకున్నప్పుడు ఒకసారి చదువుకుందాం. రోమిల రాసిన పత్రిక 1:17 ఒకసారి మామూలుగా వచనం చదువుకుందాం. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎంతో బయలుపరచబడుతున్నది. కాబట్టి ఇక్కడ మనం వచనం చదువుకున్నప్పుడు వెళ్ళారా, దేవుని నీతి అనే అంశం బట్టి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచనం ఒకసారి మామూలుగా ప్రాథమికంగా ఆలోచించగలిగితే ఎందుకంటే అంటే మనకి ప్రాథమిక వచనం ఏమర్థం అవుతుంది? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని రాయబడిన ప్రకారం అంటే ఇంతకుముందు ఎక్కడో రాయబడింది, అంటే పాత నిబంధనలు ఎక్కడో మెన్షన్ చేయబడింది అనే పదం మనకు కనబడుతుంది. మనం ఇప్పుడు ఆలోచిస్తాం. అదే కాకుండా విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేని యందు అంటే ఇంతకుముందు వచ్చిన ముందు దేవుని చెప్పబడుతుంది, సువార్తగా చెప్పబడుతుంది. కాబట్టి దేవుని నీతి అనేది ఆయన ఒక నీతి ఎక్కడ కనబడుతుందంటే, ఎక్కడ బయలుపరచబడుతుందంటే సువార్త యందు దేవుని నీతి కనబడుతుందటండి. సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతుందటండి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని నీతి అనే పదం ఇక్కడ రాయబడినప్పుడు ఇక్కడ చిన్న మనం ఇక్కడ క్లారిటీ మనం అర్థం అవ్వాలండి. దేవుని నీతి అంటే ఇక్కడ ఏ విధంగా పౌలు గారు రాశారు? దేవుని నీతి అంటే రెండు అర్థాలు వస్తాయండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక అర్థం మనకు మారిపోతే మొత్తం కాంటెక్స్ట్, సందర్భం మొత్తం అర్థం అంతా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ రెండు అర్థాలతో రాయబడింది. అంటే రెండు అర్థాలు అంటే ఈ పదాన్ని రెండు రకాలుగా అర్థాలు చేసుకుంటే దాంట్లో ఒక అర్థంలో మనం వెళ్ళాలి. లేకపోతే మనకి మొత్తం తాత్పర్య సందర్భం మొత్తం మరి మారిపోయే ప్రమాదం ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు దేవుని నీతి అంటే దేవుని నీతి అనే సందర్భంలో అర్థం వస్తుంది. లేకపోతే ఈ పదాన్ని మరొక రకంగా వివరించగలిగితే దేవుని నుండి వచ్చే నీతి, లేకపోతే దేవుని నుండి కలిగిన నీతి అనే రకంగా అర్థం వస్తే ఈ రెండింటిలో ఏది మనం తీసుకోవాలి? చూడండి పిల్లరా, ఇక్కడ గ్రంథం మనకి దేవుని నీతికి అని చెప్పింది తప్ప దేవుని నుండి వచ్చే నీతిని చెప్పలేదు. అదేంటంటే రెండు ఒకటే కదా మీకు డౌట్ రావచ్చు. రెండు ఒకటి కాదు, రెండు కూడా తేడా ఉందండి. దేవుని నీతి అనే పదం వేరు, దేవుని నుండి వచ్చే నీతి అనే పదం వేరు. దేవుని నీతి అంటే అది దేవుని స్వభావము, ఆయన వ్యక్తిత్వము, ఆయన నీతిమంతత్వము. చూడండి, దేవుని నుండి వచ్చే నీతి అంటే దేవుడు మనుషులకు ఇచ్చే నీతి. దేవుని ముందు నీతిమంతులుగా నిలబెట్టే వరాన్ని దేవుని నుండి వచ్చే నీతిగా మనం పరిగణించాలి. మీకు అర్థమవుతుంది కదా? దేవుని నీతి అంటే ఇది దేవుని స్వభావం సంబంధించింది, ఆయన వ్యక్తిత్వం సంబంధించింది, ఆయన నీతిమంతత్వం, ఆయన దేవుని యొక్క వ్యక్తిత్వము అని అర్థం చేసుకోవాలి. అంటే ఆయన చేసే ప్రతి పని సరైనది, ఆయన చేసే ప్రతిదీ యథార్థమైనది, ఆయన న్యాయమైన వాడు, ఆయన తప్పు చేయడు, ఆయన స్వభావం పూర్తిగా పవిత్రమైనదని అర్థం వస్తుంది. దేవుని నుండి వచ్చే నీతి అంటే దేవుడు మనుషులకి ఇచ్చే నీతి, అది కూడా దేవుని కృపపై ఆధారపడి ఉన్న నీతి. ఇది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏది తీసుకుంటామంటే దేవుని నుండి వచ్చే నీతి గురించి ఇక్కడ పౌలుగా చెప్పడం లేదు. ఇక్కడ పౌలుగా చెప్తుంది ఏంటంటే దేవుని నీతి చెప్తుందండి. దేవుని నీతి అంటే అది ఆయన స్వభావం గురించి అక్కడ చెప్పబడుతున్న మాట అని అర్థం చేసుకోవాలండి. ఈ దేవుని నీతి ఎక్కడ దేని బట్టి బయలుపడిపోతున్న పౌలుగా చెప్పడం జరుగుతుందంటే ఇది సువార్తలో ఇక్కడ ఏముంది? అక్కడ దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దాని అర్థం ఏంటంటే సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుతుంది అని మనకి రోమపత్రం చెప్పడం జరుగుతుంది. లేదా మనం ఒకసారి కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే పాత నిబంధనలో మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. కీర్తన 98వ కీర్తన మొదటి అధ్యాయం 98వ కీర్తన మొదటి 2 వచనాలు ఆలోచించగలుగుతాం. 98వ కీర్తన మొదటి వచనం 2వ వచనం ఆలోచించగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి విజయం కలుగజేస్తున్నది. యెహోవా తన రక్షణను వెల్లడిచేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడని కీర్తన 98లో రాయబడి ఉంది. వీళ్ళకి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కీర్తన 98 2వ వచనంలో అక్కడ యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు పదం వాడారు. అంటే దేవుడు
రక్షణ వెల్లడేసే క్రమంలో అక్కడ దేవునికి సంబంధించిన ఒక పదం ఒక లక్షణం, ఒక స్వభావం మనకు కనబడుతుంది. అంటే స్వభావం అంటే అది తన నీతి అనే పదం వాడబడుతుంది. ఇక్కడ మనం గమనించగలరా, ఇక్కడ శబ్దన్న మాట మనం జాగ్రత్త అభ్యసిస్తే ఇక్కడ తన రక్షణలో అన్యుల ఎదురు తన నీతిని భయపరుచున్న పదం వాడారు. అంటే రక్షణలో నీతి అనే పదం దాగి ఉంది. ఈ రక్షణ దేవుడి రక్షణ అయితే అది దేవుని రక్షణలో దేవుని నీతి కనబడుతుంది. అన్యజనుల ఎదుట తన నీతి భయపరుచున్న పదం అక్కడ కీర్తన చదువుకున్నాం. ఇప్పుడు మనం యెషయా గ్రంథము 46 అధ్యాయము 12, 13 చదువుకున్నప్పుడు పిల్లరా, యెషయా గ్రంథము 46 అధ్యాయము 12, 13 చదువుకుంటే, కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్న వాళ్ళ నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో నుండి రక్షణ నియమించున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించున్నాను అని అక్కడ యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం రాయబడి ఉంది ఇశ్రాయేలు ఉద్దేశించి. ఇక్కడ కూడా మనం గమనిస్తే 13 నా నీతిని దగ్గర రప్పించున్నాను, నా రక్షణ ఆలస్యం చేయలేదు. అంటే దేవునికి సంబంధించి ఒక నీతి ఉంది, దేవుని నీతి ఉంది. అయితే మనం ఎందాక ఆలోచించాం, నీతి అంటే ఒక మాటలో దేవునికి నచ్చే జీవితం ఆలోచన. అంటే దేవుడు ఒక ప్రమాణం పెట్టాడండి. ఆ ప్రమాణం ఎవరైతే పాటిస్తారో అది ఆయన నీతికి సరితూగేది. కాబట్టి ఇక్కడ గమనిస్తే రక్షణ నీతి అనే పదము వెంటనే కనబడుతుంది. రక్షణ నీతి రెండు కూడా ఒకదానికొకటి పర్యాపదాలు కనబడుతున్నాయి. అదే యెషయా గ్రంథము 56 అధ్యాయం 1 వచనం చదువుకుంటే పిల్లారా, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునేది అనే పదం ఉందండి. ఇక్కడ కూడా యెషయా గ్రంథం 56 రోజులు ఇది ఒక ప్రవచనాత్మకమైన భాష. ఈ ప్రవచనం ఎప్పుడు సంబంధించిందంటే ఇది యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన తర్వాత భూలోకానికి, ఆయన తర్వాత రక్షణ సువార్త వస్తుంది. నా రక్షణ సిద్ధంగా ఉందంటే అది ఆ సువార్త అంటే యేసుక్రీస్తు సువార్త త్వరలో రాబోతుందని ఇది ఒక ప్రవచనాత్మక భాష అండి. అది నా నీతి అంటే రక్షణలో ఏముంది అక్కడ, నా నీతి అనే పదం అక్కడ దేవుడు వాడాడు. మీరు ఆ పదం జాగ్రత్తగా గమనించగలరు. ఇంతకు చదువుకున్న మాట అన్ని కూడా రక్షణలో నీతి దాగి ఉంది, ఆయన ఇచ్చే రక్షణ బయలుపడబడుతుంది, సిద్ధంగా ఉంది. ఇవంతా కూడా సువార్త సంబంధించిన మాటలు. ఇవన్నీ కూడా ఆ సువార్తలు తన నీతి సిద్ధంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉందటండి. అంటే వెళ్ళడగడం అనే పదం అన్నా బయలుపరచడం రెండు ఒకటే కదండి. కాబట్టి యెషయా గ్రంథము 56 అధ్యాయం 1 వచనం చదువుకుని పిల్లలు, ఇది భవిష్యత్తులో కొత్త నిబంధనలో అంటే యేసు వారు వచ్చిన తర్వాత ఉన్న సువార్త గురించి రాయబడిన ముందు మాటలు. యెషయా గ్రంథము 61:10 ఈ వచనాలన్నీ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఈ వచనాలన్నీ కూడా చిత్త మాటలను కూడా శృంగారమైన పాక ధరించుకొని పెళ్లి కుమారుడిగా ఆభరణంతో ఆలోచన పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేస్తున్నాడు, నీతిని పైపడి నాకు ధరింపజేస్తున్నాడు అక్కడ గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి నీతిని ఏ విధంగా పోల్చారంటే రక్షణ వస్త్రములు నీతి ఆ రెండు కూడా నాకు వస్త్రంగా పెట్టారని అక్కడ అలంకార చెప్తాను మాట, ఆత్మ సంబంధం చెప్తాను మాటలు. రక్షణని ఏ విధంగా పోల్చారంటే నీతి అనే మాట పోల్చారు. కాబట్టి రక్షణ పొందేవాడు నీతిని పొంది ఉన్నాడు. ఆ నీతి ఏ నీతి ఉంది? ఆ నీతి దేవుని నీతి ఉంది. ప్రియమైన ఎందుకు ఆలోచించాం, దేవునికంటూ నీతిలో ఒక ప్రమాణం ఉంది, మనకంటూ నీతిలో ఒక ప్రమాణం ఉంది. మన చేసే ప్రతిదీ కూడా నీతి మనకు అనిపించచ్చేమో కానీ దేవుని దృష్టిలో అది నీతి ఎలా కనిపించుకుంటుంది అంటే దేవుడు ఒక పెట్టాలండి, ఒక కొలత పెట్టాలి. కొలత పెడితే అది నీతిగా పరిగణించబడుతుంది. అదే దేవుని నీతి. ప్రియులు మీకు అర్థమవుతుందిగా చెప్తుంది. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. దేవుని నీతి అంటే మనల్ని ఆయన దృష్టిలో నీతిమంతులు చేస్తూ ఆయన మనకిచ్చే వరం దేవుని నీతి. మనుషులను నీతిమంతులు చేయడానికి దేవుడు మనిషికి ఇచ్చే నీతియే దేవుని నీతి. దేవుని నీతిలో ఏముందనుకుంటారా అంటే దేవుడు ఒక ప్రమాణం పెట్టాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిమంతులు ఎలా తీర్చబడతాడంటే దేవుడు ఒక ప్రమాణం పెట్టాడు అందరికీ కూడా. ఏంటి ప్రమాణం? ఇప్పుడు ఒక నీతి ఉంది, ఆ నీతి మీరు ఎలా సంపాదించుకుంటారంటే ఆ నీతి మీరు ఎలాగా
పొందుకోవాలనుకుంటారంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో భూమి మీద ఆ వ్యక్తి నా నీతిని అనుసరించినట్టు, ఆ వ్యక్తి నా నీతిని పొందినట్టు గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. పిల్లలు చెప్తే మాట మాకు అర్థమవుతుంది కదా. దేవుని నీతి ప్రకటించబడుతుందని పాత ప్రవచనాలు ఉన్నాయి. అది ఎప్పుడు ప్రకటించబడింది దేవుని నీతి అనేది? కొత్త నిబంధనలో సువార్తతో ప్రకటించబడింది. మరి సువార్తలు ఏముంది? సువార్తలు యేసుక్రీస్తు మరణ సంబంధ పునరుద్ధానాలు ఉన్నాయి. దానివల్ల మన వల్ల అది నీతి కలుగుతుంది. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచించగలిగితే 2 కొరింథీ రాసిన పత్రిక 5:21 ఆలోచిద్దాం. 2 కొరింథీ పత్రిక 5:21 చదువుకుంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసం పాపముగా చేశాను. గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అంటే దేవుని కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని నీతిలో భాగమై ఉండాలి, దేవుని నీతిలో పాలు భాగస్తులే ఉండాలి. మరి దేవుని నీతిలో మనందరం ఎలా పాలు పొందులు ఉంటాం అంటే దేవుడు ఒక ప్రమాణం పెట్టాడండి, ఒక కొలత పెట్టాడు. ఇంకో మీరు ఇది చేస్తే నా దృష్టికి నీతిమంతులే ఉంటారని ఒక దేవుడు ఒక రూల్ పెట్టడం జరిగిందండి. అంతే కదా. దేవుడు నీతిమంతుడు ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిమంతులు ఎలాగ ఉండాలో, నీతిమంతులు ఎలాగే ఉండాలో అది డిసైడ్ చేయవలసింది ఎవరు? దేవుడే డిసైడ్ చేయాలండి. ఎందుకంటే చెప్పవలసింది ఆయనే. ఇప్పుడు నీతిపరుడు ఆయనే అయినప్పుడు, నీతిమంతుడు ఆయన అయినప్పుడు ఆ నీతి కొలత కూడా డిసైడ్ చేయవలసింది కూడా దేవుడేనండి. దేవుని కన్నా స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, మనం ఆయన దేవుని నీతి ఎరిగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసును. ఇది ఎవరికి రాయబడిన మాట? ఇది యేసుక్రీస్తు వరకు రాయబడిన మాట. అంతే కదండి. పాపమెరుగని ఆయన్ను మన గురించి దేవుడు ఏం చేశాడట? మన గురించి ఆయనను పాపముగా చేశాను. నిజంగా దీంట్లో ఎంత ఈ వచనం కూడా మనం వివరించుకోవాలి, చాలా మాటలు వివరించుకోవచ్చండి. నిజంగా దేవుడి కృప ఎంత మన మీద ఉందంటే ఈ వచనంలో చాలా మంచి మంచి మాటలు ఉన్నాయండి. ఉదాహరణకి క్రీస్తులో ఏ పాపం లేదు, ఎందుకంటే క్రీస్తు ఆయన యేసుక్రీస్తు పాపం చేయలేదండి, ఆయనగా మాటలు ఉన్నాయి. మొదటి పేతురు 2:20 చదువుకుంటే, ఆయన నోట ఏ కపటం కనబడలేదా పదం ఉంటుంది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించాడు, భూమి మీద పాపం చేయకుండా జీవించాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తులో ఏ పాపం లేదు. రెండో పాయింట్ ఈ వచ్చిన బట్టి ఆలోచించగలిగితే, దేవుడు ఆయన్ని పాపంగా చేశారు. దేవుడు ఆయన పాపం చేయడం అర్థం ఏంటంటే, లోకమంతర పాపాలు కూడా ఎవరి మీద మోపారంటే, లోకంత పాపాలని అవన్నీ కూడా తీసి యేసుక్రీస్తు దేవుడు మోపాడు. ఇప్పుడు ఆ దోష శిక్షణ ఎవరు భరించారు? యేసుక్రీస్తు భరించారండి. కాబట్టి ఈ మాట ఉద్దేశిస్తే దేవుడు తండ్రి దేవుడు ఆయన పాపమే ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరి గురించి ఏదట? అది మన గురించి, మన కోసం అండి. ఎంతో కూడా అంటే సిలువలో ఏముందండి? సిలువలో త్యాగం ఉంది, సిలువలో దేవుని ప్రేమ కనబడుతుందండి, సిలువలో క్రీస్తు త్యాగం కనబడుతుందండి. ఎంతో కూడా సిలువలో మనకు కనబడే దేవుని స్వభావాలు. 4వ ఉద్దేశం ఏంటంటే, విశ్వాసులు అందరూ కూడా దేవుని నీతిలో భాగమే ఉండాలని. అంటే దేవుడు మనల్ని ఇప్పుడు ఎలాగా నిర్దోషులుగా తీస్తాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే ఆ వ్యక్తి నీతిపడి ఉండాలండి. మరి దేవుడు ఎలా నీతిపడి తీరుస్తాడంటే, ఎవరైతే సువార్తను విశ్వసించి, ఎవరైతే సువార్తను నమ్మి క్రీస్తునందు బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులు మాత్రమే దేవుడు నీతిపడికి అంగీకరిస్తాడు. ఇది మనుషులందరికీ వర్తించే రూల్ అండి. కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుందంటే, 2 కొరింథీ 5:21 ప్రకారము మన దేవుని తాగాలి. ఆ దేవుని నీతి అగునట్లు పదం వాడారు కదా. అంటే దేవుని నీతిలో ఏముందంటే, దేవుని నీతిలో మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తును నమ్ముకోవాలండి. దేవుని నీతిలో ఒక భాగం ఏంటంటే మనం క్రీస్తును నమ్మాలి. తర్వాత మరి ఎవరికి వారు ఎందుకు దేవుని నీతిలో మన నీతి ఎందుకు పనికిరాదు? మన నీతి దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చదంటే ఎన్నటికూ తీర్చలేదండి. అదేంటండి, ఒక వ్యక్తి చాలా మంచి కార్యాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, పుణ్యకార్యాలు చేశాడు, అయినప్పుడు కూడా ఆ వ్యక్తిని ఆ నీతిని దేవుడు అంగీకరిస్తారంటే అది సంపూర్తిగా ఒక వ్యక్తిని నీతిమంతులు తీర్చలేవు. ఎందుకు తీర్చలేవంటే ఒక మాట మనం ఆలోచించగలిగితే, రోమీయుల పత్రిక 10:3 చదువుకుందాం. రోమపత్రిక 10:3 చదువుకుంటే,
ఏల అనగా వారు దేవుని తిరగక తమ స్వనీతిని బూనుకొనుచు దేవునీతికి లోబడలేదని పదం ఉందండి ఇక్కడ. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి పదం ఉందండి. అంటే మనకి 2 పదాలు కనబడుతున్నాయి. దేవుని నీతిని పదం కనబడుతుంది, తర్వాత స్వనీతి అనే పదం కనబడుతుంది. స్వనీతి అనేది దేవునిదికి అది ఎగ్నిస్ట్గా కనబడుతుంది. స్వనీతిలో ఒక గర్వం కనబడుతుంది, స్వనీతిలో ఒక అహం కనబడుతుంది, స్వనీతిలో నేనే అనే పదం కనబడుతుంది తప్ప దేవుని నీతిలో అది కనబడదు. దేవుని నీతిలో కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే దేవుని దృష్టి నీతిమంతులు తీర్పడతారు తప్ప స్వనీతి కనబడిన ఆ పనులు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడవు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4, 5, 6 వచనం చదువుకుని పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5 చదువుకుంటే, నీ వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థ అయిన హేతువు కాదు. ఈ జనముల చెడుతనం బట్టి యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాట స్థాపించుటకే నీ దేవుడైన యెహోవా అని నీ ఎదుటి నుండి వెళ్ళగొడుచున్నాడు పదం వాడాడు. మనం 6వ వచనం చదువుకుంటే, మీరు లోబడిన వారు కనుక ఈ మంచి దేశం స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతి బట్టి నీకు ఏంటి తెలుసుకోవాలను. నీ నీతి కాదు, నీ నీతి బట్టి దేవుడు వాళ్ళని పంపించలేదు. అక్కడ నీతిని పదం వాళ్ళు ఎక్కడో మా క్రియలు మా వల్ల జరిగేమో అనుకుంటారేమో, కానీ మీ నీతి కాదని దేవుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 4, 5 చదువుకుంటే 4వ వచనంలో ఇదే మాట ఉంటుంది. నీ నీతి అంటే నీ నీతి బట్టే అలా జరిగిందని వాళ్ళు అనుకోవద్దు అని అక్కడ అలా అనుకోవద్దని స్వయంగా దేవుడే ఇశ్రాయేలుగా చెప్పడం జరుగుతుందండి. నిజమే, ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా దేవుని నీతిమంతులుగా ఉండలేడండి. ఎందుకంటే ఉండాలంటే దేవునికి మధ్యన ఒక పాప అనేది ఒక మధ్యలో ఒక అడ్డుగోడకు నిలుస్తుందండి, అంతే కదండి. పుణ్యకార్యాలు చేశాడు, కొన్నేళ్ళ సందర్భం చదువుకుంటే అప్పటికే 10వ అధ్యాయంలో ఒక కొన్నేశ్వరి ఆనిజనుడు అయిన కొన్నేళ్ళి చాలా మంచి పుణ్యకార్యాలు చేశాడు, దానధర్మాలు చేశాడు, చాలా మంచివాడు కనబడతాడు. అయినప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించినట్టు మీరు ముందరగా అంగీకరించినప్పుడు కూడా ఆ వ్యక్తి చేయవలసిన మరొక పని ఉందని. అందుకే దేవుడు దర్శనం ద్వారా దేవతను పంపించి నువ్వు పేదను రప్పించుకో, ఆయన ద్వారా నువ్వు రక్షణ మాటలు విను అని అక్కడ 10వ అధ్యాయం మనం చదువుకుంటాం అపోస్తల కార్యంలో. ఎందుకు పేతురు గారు వచ్చాడో తర్వాత మన సందర్భం తెలుసు, మనం చదువుకోబోం. కానీ పేతురు గారు వచ్చిన దేవుని మాటలు చెప్పాడు, రక్షణ కలిసి మాటలు చెప్పాడు అన్నాడు. అప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు నీతిమంతుడు దేవుని దృష్టికి తెచ్చబడ్డాడు కొన్నేళ్ళు. కాబట్టి పిల్లరా, స్వనీతి అనేది దేవుని దృష్టికి దేవుని నీతిగా ఎంచబడదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే దేవుని నీతిగా ఎంచబడుతుంది. ఆ దేవుని నీతిలో క్రీస్తు భాగమే ఉన్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6 చదువుకున్నప్పుడు, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6 చదువుకుంటే ప్రవక్త యెషయా అంటున్న మాటలు, మేమందరం అపవిత్రమైన వారం అయితే మా నీతి క్రియలనియు మురుగు కొట్ట వల్ల నాయను పదం వాడాడు. ఎందుకు పదం వాడాడు అక్కడ యెషయా? మేము అపవిత్రం పదం వాడాడు. మా నీతి క్రియలు, మేము ఇన్ని నీతి పనులు చేసినప్పుడు కూడా మా నీతిని దరిచారవు, మా నీతి నీకు మురుగుగొడ్డ వల్ల ఉన్నాయి. మురుగుగొడ్డ అంటే అది ఒక తిట్టులాగా, అంటే అది చాలా అపవిత్ర, అంటే ఒక చాలా ఉదయం తిట్టే అనుకోండి మూల భాషలో చూడగలిగితే. అంటే మురుగుగొడ్డ అంటే అంత నీచంగా కనబడుతుంది దృష్టికి. అంటే యెషయా కూడా ఏమంటాడు అక్కడ, మేము అపవిత్ర పదం వాడాడు. ఎందుకు పదం వాడాడు? పాపం చేసిన విధానం బట్టి. ఇప్పుడు నీతిమంతుడు ఒకడో లేడు, అందరూ పాపం చేసి పదం వాడారు కదండి రోమపత్రికలో. ఎందుకు పదం వాడారు పౌలు అక్కడ? లోకంలో ఏ మనుషులు అయినప్పుడు కూడా ఎవరు కూడా పాపలు అక్కడ ఎవరు ఉండలేదు. పాపం లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. కాబట్టి పౌలు గారు ఏమన్నారు అక్కడ, అందరూ పాపం చేసి దేవుడు నుంచి నీతి మహిమ పొందలేకపోతున్నా మనం రోమపత్రికలో చదువుకుంటామని. ఎందుకు పదం వాడారంటే, మనం ఆలోచించినట్టు మనం నీతి క్రియలు చేసినంత మాత్రాన మనం పాపం లేకుండా చేయకుండా ఉంటాం. కాబట్టి నీతి పనులు ఒక 100% చేసినప్పుడు కూడా మనం పాపం ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి దేవుడు దాన్ని నీతిగా ఎంచడు. కాబట్టి ఈ సొల్యూషన్ ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలని. నీతి క్రియలు చేసిన మాత్రం నీతిగా తీర్చబడ్డావు. ఎందుకంటే పాపం వస్తుంది. పాపం చేయకుండా ఏ మనిషి కూడా ఉండలేడు భూమి మీద.
మరి దేవుని నీతి మనం ఎలా తెలుస్తుంది అంటే, దేవుని నీతి బట్టి క్రీస్తు నమ్ముకొని పాపాలు కడుకున్న తర్వాత మనం నీతి క్రియ చేసుకుంటే అప్పుడు దేవుని చూసి నీతి మొత్తం తెచ్చబడతాం అందరం కూడా. ఇంకా ప్రియులారా, మనకి కొన్ని రకాల మన నీతులు కనబడుతుంది. రోమన్ రాసిన పత్రిక 3:21 చదువుకుంటే అక్కడ రోమన్ రాసిన పత్రిక 3:21 ఆలోచిద్దాం. అక్కడ వచ్చిన చదువుకుంటే అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, రోమపత్రిక 3:21 ఇట్లా ఉండగా ధర్మశాస్త్రం వేరుగా దేవునితో భయపడుతున్నది, దానికి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చిన పదం వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం వేరుగా పదం ఉంది. మనం గ్రంథాలు చూసుకుంటే మనకి కొన్ని రకాల నీతులు మనకు కనబడుతుంది. మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఒకటి కనబడుతుంది, విశ్వాసం సంబంధమైన నీతి ఒకటి కనబడుతుంది. మనం వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో కాదు కానీ మనం ప్రభు చిత్తం అయితే మనం వచ్చే ఎపిసోడ్లో మరొక వీడియోలో మనకు పూర్తిగా మనం పార్ట్ 2గా నేర్చుకుందాం. ఇంకా కాబట్టి పిల్లరా, మనం ప్రాథమికంగా మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం పిల్లరా, రోమన్ రాసిన పత్రిక 1:17 చదువుకుంటున్నాం. అక్కడ ఏముందంటే, దేవుని నీతి బయలుపరచుకున్న పదం కనబడుతుంది. ఎక్కడంటే సువార్తలో ఎలా కనబడుతుంది మనం కొంత మాటలు మనం ఆలోచించాం. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు ఉన్నాడు. ఇంతలో మనం ఏం ఆలోచించాం ఒకసారి మనం 2Gగా చెప్పుకుందాం. దేవుడు నీతిమంతుడు ఉన్నాడు. నీతి అనేది దాని స్వభావ లక్షణమే ఉంది. యేసుక్రీస్తు కూడా నీతిమంతుడే ఉన్నాడు. ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా నీతిని ప్రేమించేవారుగా ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిని ఏ విధంగా తెచ్చిపడతాడంటే, తన నీతి క్రియ బట్టి కాదు, దేవుడు ఏర్పాటు చేసిన నీతి క్రియ ఏదైతే ఉందో అది చేస్తేనే దేవుడు నీతిమంతుగా ఎంచుతాడు విషయం మనకు అర్థమవుతుంది. అది దేంట్లో అది ఆ నీతి క్రియ దేంట్లో బయలుపరచబడుతుంది అంటే సువార్తలో బయలుపరచబడుతుంది గ్రంథం అని చెప్తుంది. ఎందుకంటే మరి సువార్త మూలం ఎవరు? సువార్త మూలం యేసుక్రీస్తువారు. ఎంత 2 కొరింథీ మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది? మనం దేవుని తగినట్లు అక్కడ ఆయన క్రీస్తును పాపం చేసిన పదం వాడారు. అంటే మనం దేవుని తవ్వాలి, దేవుని కోరికే ఉంది. మన అలా అవ్వాలని మనం ఏం చేయాలంటే, క్రీస్తు మన గురించి చనిపోయాడు కాబట్టి ఆ క్రీస్తుని నమ్ముకుంటే మనం దేవుని అవుతాం. మరి క్రీస్తు ఈ మరణ సమాధి పునరుద్ధానం అంతా కూడా సువార్తలో భాగమే ఉంది. కాబట్టి మన సువార్తను విశ్వసిస్తే మనం దేవుని భాగమే ఉంటాం. ఇది దేవుని నీతిలో ఒక పాట మనం నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మరి ఇది కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నీతిలో మరొక పాట నేర్చుకుంటే తర్వాత మనం మిగతా అధ్యాయం మనం కంటిన్యూస్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. వాక్యం విన్న సహోదరులతో మరొకసారి ప్రభు నామంలో వందనం తెలుసుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.